అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్, నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం. ఈరోజు 14 రీల్స్ మధ్య వివాదమే కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా అఖండ 2 విడుదలకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రేపు గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా కోర్టు స్టే విధించడంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ విడుదల బ్రేక్ పడడానికి ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో జరిగిన ఆర్బిట్రేషన్ కేసులో ఈరోస్ సంస్థ గెలిచింది. 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పిపై సుమారు 28 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చింది. కానీ ఆ సంస్థ నిర్మాతలు ఇంకా తమకు నగదు చెల్లించలేదని ఈరోస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమాను ఎటువంటి రూపంలోనూ విడుదల చేయొద్దని థియేటర్లు, ఓటీటీ, శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ సైతం నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మూవీ టీం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సో నిర్మాణ సంస్థల మధ్య జరుగుతున్న వివాదం కాస్త కోర్టుకి వెళ్ళడంతో మద్రాస్ హైకోర్టు దీన్ని అఖండ 2 సినిమాకు సంబంధించి విడుదలపై స్టే విధించినట్టుగా తెలుస్తుంది. సో ఆ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది ఇంకా ఆ మూవీస్ టీము ప్రకటన అధికారికంగా విడుదల చేసే ప్రకటన బట్టే ఉంటుంది.